జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్ వీడియోలో 26వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క బలము బలహీనత ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క బలం వచ్చేసి వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్కరిని సరిసమానంగా చూస్తారు. 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఎప్పుడూ పక్క వాళ్ళ యొక్క మంచి కోరుకుంటూ ఉంటారు. సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తితో చాలా పాజిటివ్గా చాలా పొలైట్గా మాట్లాడతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క ప్రధాన బలం వచ్చేసి వీరు ఆధ్యాత్మికంగా ఉంటారు. అదే వీరి యొక్క బలం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క బలహీనత వచ్చేసి వీరు చాలా బద్ధకస్తులు, లేజీగా ఉంటారు. పనుల్ని వాయిదా వేయడంలో వీరికి వీరే సాటి. గొడవలకు వెళ్ళడం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క ప్రధాన బలహీనత వచ్చేసి వీరిలో 24/7 ఎప్పుడూ నెగిటివ్ థాట్సే తిరుగుతూ ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఏ రంగంలో అద్భుతంగా రాణిస్తారో చూద్దాం. మోటివేషనల్ స్పీకరు, సాఫ్ట్వేరు, టీచింగ్, యోగా ట్రైనర్లు, ఫిజియోథెరపీ సెంటర్లు ఇలాంటి వాటిలలో అద్భుతంగా రాణిస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుల యొక్క అదృష్టవారం శనివారం, అదృష్ట సంఖ్య 8, అదృష్టమైనటువంటి రంగు పర్పుల్ కలరు, అదృష్టమైనటువంటి దైవం శని భగవానుడు, అదృష్టమైనటువంటి చెట్టు రావి చెట్టు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ప్రతి శనివారం రోజున దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మొదల్లో 5 దీపాలు వెలిగించి శని భగవానుని స్మరించుకోవడం వల్ల వారి జాతకంలో ఉండే శని భగవానుడి యొక్క దోషాలు తొలగిపోయి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. మరి మీలో ఎంతమంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉన్నారు? నేను చెప్పినటువంటి క్వాలిటీస్ మీలో ఎంతమంది కరెక్ట్గా ఉన్నాయి? మరి మీ సర్కిల్లో ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వీడియోని షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.